హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీ ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా నేను ఈరోజు కాస్టింగ్ మొత్తం షేర్ చేయబోతున్నాను. ఎంత కాస్ట్ అయింది ల్యాండ్ ఫెన్సింగ్ ఏయటానికి, తర్వాత ల్యాండ్ కొనడానికి ఎంత కాస్ట్ అయింది, ఈ ప్రాసెస్‌లో ఏమేమి చెట్లు ఏద్దాం అనుకున్నాము. సో, అవన్నీ మాట్లాడుకుందాము. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకుండా. సో, అన్నీ కవర్ చేస్తాను. అందులో ఇంట్రెస్టింగ్‌గా ఒకటి గిజిగాడు గూడ్లు గురించి మీరు వినే ఉంటారు. అది కూడా వీడియోలో యాడ్ చేశాను లాస్ట్‌లో. ఓకే. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఇక్కడ కొన్ని సిల్వర్ ఓక్ మొక్కలు, తర్వాత మహాగని మొక్కలు వేయాలనేసి. అయితే సిల్వర్ ఓక్ మొక్కల కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళాను. మహాగని మొక్కలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా. వాళ్ళన్నారు జూన్‌లోనే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో, అప్పటి వరకు వెయిట్ చేశాను. ఒక 2 సిల్వర్ ఓక్ మొక్కలు చిన్న చిన్న మొక్కలు మాత్రం తీసుకొచ్చాను. అది కాకుండా కొన్ని అరటి తర్వాత కొబ్బరి మొక్కలు కూడా వేయాలని చెప్పేసి అనుకున్నాము. ఏమైందంటే లాస్ట్‌లో వాళ్ళు ఇక్కడ కర్ణాటకలోనే ల్యాండ్ ఉండాలి. లేదంటే మేము మొక్కలివ్వము అని చెప్పేసి లాస్ట్‌లో చేతులెత్తేశారు. అందుకని చివరికి నా దగ్గర ఆప్షన్ లేక ఇంటి దగ్గరే మహాగని చెట్టు ఉంటే సీడ్స్ కలెక్ట్ చేసి కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. సో, ఈ మొక్కలన్నిటిని ఎక్స్‌పెరిమెంట్ చేసి ఎలా మొలుస్తాయి, ఏంటి, ఏ కండిషన్స్‌లో మొలుస్తాయి అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. సో, ఇది సీడ్ మహాగని మొక్క. ట్రై చేశాము డిఫరెంట్ డిఫరెంట్ డెప్త్‌లో పెట్టేసి మొలకొచ్చేసింది ఆల్రెడీ చూసారంటే. దీనికి వేర్లు చాలా డీప్‌గా ఎళ్ళిపోతాయి. చాలా పెద్ద పెద్ద వేర్లొస్తాయి. ఇది రావడమే దాదాపుగా 15 సెంటీమీటర్ల మొక్క మొలుస్తుంది మొక్క మొలవడానికి. కాకపోతే కొంచెం చూసారా వేర్లు ఎంత కిందకెళ్ళిపోయాయో మొత్తం అంతా కవర్ అయిపోయి ఉన్నాయి గ్లాస్‌లో అంతాను. కాకపోతే ఇది 15 రోజులు టైం పడుతుంది మొక్క మొలవడానికి 15, 20 రోజులు. సో, ఈ సీడ్స్ అన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా పొలంలో సో, మనం మొక్కలైతే పెట్టాము. కాకపోతే మనం విత్తనాలైతే వేసాము పొలంలో. సో, దగ్గర దగ్గర ఒక 500 విత్తనాలేసాము. 15 అడుగులు, 15 అడుగులు గ్యాప్ వదిలేసి ఇనీషియల్‌గా అనుకున్నాము 8 అడుగులు, 8 అడుగులే వదులుదామనేసి. తర్వాత కొంచెం గ్యాప్ ఎక్కువే ఉంచాలని చెప్పేసి 10, 15 అడుగులు గ్యాప్‌లో విత్తనాలేసుకుంటూ వెళ్ళాము. సో, వేసిన తర్వాత వర్షాలు పడినాయి. ఎందుకంటే జూన్ నెలలోనే వేసాం మనము. సో, మొలకలొచ్చినాయండి. దగ్గర దగ్గర ఒక 100 మొలకలొచ్చుంటాయి. మొత్తం ఎక్కువే పెట్టాం కానీ ఒక 500 సీడ్స్ దాకా పెట్టాం కానీ ఓన్లీ ఒక 100 మొక్కలే వచ్చినాయి. నేల తత్వమో లేదంటే తెలీదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో చేసే ఎక్స్‌పెరిమెంట్ అంతా గ్లాస్‌లో చేసాము. మట్టి అటు ఇటు కదలదు. పొలంలో ఏంటంటే పెద్ద వర్షం పడగానే మొత్తం సీడ్స్ అంతా పూడుకుపోయినాయి అంత మట్టిలో. మరి ఓన్లీ ఒక 20% మొలకలొచ్చినాయి. ఒక 100 మొక్కలు మొలిచాయి. మొలిచిన తర్వాత ఏమైందంటే భారీ వర్షాలు మొదలైనాయి ఆ తర్వాత మళ్ళీ మనకి. ఆ వర్షాల వల్ల మనం ఏం చేసామంటే ఎంతవరకు బతుకుతాయో తెలీదని చెప్పేసి మళ్ళీ మనం కొన్ని ఇంట్లో పాలిథీన్ బ్యాగ్స్ ఆర్డర్ చేసుకొని పాలిథీన్ బ్యాగ్స్‌లో కూడా కొన్ని మొక్కలను పెంచాం. ఈ పెంచిన మొక్కలను కూడా తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో వేపించాను. ఆ 100 మొక్కలతో పాటుగా ఇవి ఒక 100 మొక్కలు ఇంట్లో పెంచి తీసుకెళ్ళి వేసాము. సో, దగ్గర దగ్గర ఒక 200 మొక్కలేసాం పొలంలో. మన దురదృష్టం ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన పెద్ద వర్షాలకి మున్నేరు వాగు పొంగి మొత్తం పొలంలో దాదాపు 3 రోజులు నీళ్లున్నాయి. దగ్గర దగ్గర మోకాళ్ళెత్తు నీళ్లొచ్చినాయి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలయిపోయేసరికి మునిగిపోయి మొత్తం చచ్చిపోయినాయి. సో, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏదన్నా పెట్టాలి. చూడాలి ఏం చేయాలనేది. సో సో, ఇదండి ఓవరాల్ జర్నీ లాస్ట్ 1 ఇయర్‌లో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన మొక్కలు కూడా చాలా వరకు చచ్చిపోయినాయి. కొన్ని ఇంట్లో వేసిన మొక్కలు మాత్రమే బతికున్నాయి దాంట్లో. అది నేను మళ్ళీ సెపరేట్‌గా వీడియో తీసి చూపిస్తాను ఒకసారి ఎప్పుడన్నా ఇంటికెళ్ళినప్పుడు. సో, బాదం చెట్లు, తర్వాత కొన్ని పనస చెట్లు అవి బాగా పెరిగినాయి. మామిడి చెట్లు. కొన్ని మొక్కలు మనం స్కూల్‌లో కూడా ఇచ్చున్నాము. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన మొక్కల్లో. సో, వాళ్ళ దగ్గర కూడా కొన్ని పెరిగి ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వరద వచ్చినప్పుడు స్కూల్‌లో కూడా వచ్చి ఉంటుంది వరద. కానీ నేను చూడడానికి మళ్ళీ వెళ్ళలేదు ఎప్పుడు. చూడాలి. నేను ఎప్పుడన్నా మళ్ళీ ఊరెళ్ళినప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను ఏమైందో స్టేటస్ ఆపేసాము. కాస్టింగ్ గురించి చెప్పాలంటే సో, మనకి స్టోన్స్ తీసుకొచ్చాం కదా! ఈ స్టోన్స్ వచ్చేసి దగ్గర దగ్గర 77 స్టోన్‌లు పట్టినాయండి మనకి. ఒక స్టోన్‌కి రూ. 500 చొప్పున మనకి స్టోన్ కాస్ట్ వచ్చేసి అదే పోల్స్ అంటాం యాక్చువల్లీ స్టోన్ కాదు ఇది. 38,500 చిల్లర అయింది. తర్వాత ఫెన్సింగ్ వైర్ కూడా తీసుకొచ్చాం మనం హైదరాబాద్ నుంచి. ఒక 6 బండిల్స్ కొనుక్కొచ్చాం హైదరాబాద్ నుంచి. అక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉందని చెప్పేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాం. నాకు గుర్తులేదు కానీ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడని. టాటా వైర్ అయితే కాదు ఇది. వేరే ఏదో ఇంకొక మ్యానుఫ్యాక్చరర్ ఎవరో ఉన్నారు.
సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చాము. అది వచ్చేసి దగ్గర దగ్గర ₹100 కిలో దగ్గర లెక్కన వేశారు వాళ్ళు. 25 కిలోల బండిల్ అది. 6 బండిలు తీసుకొచ్చాం. 150 కిలోలు మొత్తం బండిల్ తీసుకొచ్చాం. సో ఫెన్సింగ్ వైర్ కాస్ట్ 15,000 అయింది. దగ్గర దగ్గర 15,000 అయింది. అది కాకుండా తర్వాత ఈ పోల్స్ ఇన్స్టాల్ చేయడానికి, తర్వాత ఫెన్సింగ్ వైర్ వేయడానికి ఇదంతా కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం. అదొక 14,000 చిల్లర అయింది. అవి కాకుండా అడిషనల్గా కొంత ట్రాన్స్పోర్టేషన్ ఫీజు మనకు అక్కడి నుంచి ఫెన్సింగ్ వైర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి అయితేనేమి, తర్వాత మనకి లారీలో మన పోల్స్ తీసుకురావడానికి ఏమో అక్కడి నుంచి ట్రాక్టర్లో మళ్ళీ పొలంలోకి తీసుకురావడానికి అయితేనేమి దగ్గర దగ్గర 10,000 పైనే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా అయింది. సో ఇదండి ఓవరాల్గా మనకి దగ్గర దగ్గర ఒక 70,000-80,000 దాకా ఖర్చు వచ్చింది ఓన్లీ ఫెన్సింగ్ వేసుకోవడానికి. అది కాకుండా ఎడిషనల్గా మనకి ల్యాండ్ కాస్టే మనకి 14 లక్షలు అయింది. రీసెంట్గా కొన్నాం రిజిస్ట్రేషన్తో కలిపి. సో ఇదండి ఓవరాల్ కాస్టింగ్.